నమస్కారం. కొన్ని విషయాలు అవునా నిజమేనా అనిపిస్తాయి, మరికొన్ని విషయాలు ఔరా అనిపిస్తాయి, ఇంకొన్ని విషయాలు ఆలోచనల్లో పడవేస్తాయి. ఇలాంటి వైవిధ్యమైన విషయాలతో ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు వచ్చేస్తుంది. కప్పల పెళ్లికి వరుణ దేవుడికి ఆహ్వానం, రోబో చెప్పే పాఠాలు, మాకు ఎవరు సాటి అంటున్న మహిళా ఆటో డ్రైవర్, దూరదేశపు కష్టాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీగా ఉంది. కాలం మారుతోంది. ఒకప్పుడు 100 మంది చేసే పనిని 10 యంత్రాలు చేస్తే ఇప్పుడు 1000 మంది చేయగలిగే పనిని ఒక్క ఏఐ చేస్తుంది. దీంతో పాటు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కూడా మన జీవనంలో భాగమైపోతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ వాటి వాడకం కూడా మొదలైంది. పలు రెస్టారెంట్లో సర్వ్ చేసేందుకు వీటిని వాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోనూ పిల్లలకు పాఠాలు చెప్పే స్థానంలోనూ ఏఐ రోబోలు వచ్చేసాయి. అచ్చం టీచర్ లాగే పాఠాలు కూడా చెప్తున్నాయి. ఆ వివరాలు తెలియాలంటే స్టోరీ చూడాల్సిందే. రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? ఏఐ రోబోలే అన్ని పనులు చేసేలా కనిపిస్తున్నాయి. ప్రతి కంపెనీ ఏఐ టెక్నాలజీ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు స్కూళ్లలో కూడా ఏఐ టెక్ ఆధారిత హ్యూమన్ రోబోలు వచ్చేస్తున్నాయి. స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని నెక్టెస్ జెన్ స్కూల్లో ఏఐ టీచర్ ఐరిస్ అనే రోబో టీచర్ను ప్రవేశపెట్టారు. నెక్టెస్ జెన్ వ్యవస్థాపకుడు రఘు కంకణాల, హరిసాగర్ దీనిని ప్రారంభించారు. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యుగం. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దాంట్లో మనం ఉన్నాం అనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది మనకు వర్క్ కానీ లైఫ్ కానీ చాలా సింపుల్గా, ఈజీగా, పర్ఫెక్ట్గా చేయటం అనమాట. ఇప్పుడు అదే టెక్నాలజీని, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన ఎడ్యుకేషన్కి ఎందుకు ఉపయోగించకూడదు అనే ఆలోచనతో మొదలైంది ఈ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో భాగంగా మేము ఏంటంటే రకరకాల ప్లేసెస్లో ట్రై చేస్తూ ఉన్నాం డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని. అప్పుడు మాకు కేరళలో ఒక యంగ్ ఇంజనీర్స్ టీమ్ మేకర్స్ ల్యాబ్ నుంచి వాళ్ళు కూడా మాలాగానే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళని అప్రోచ్ అయ్యాం. మేము కలిసి ఒక 6 months కష్టపడి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ చెప్తుంది. రైమ్స్ టు రాకెట్ సైన్స్, ఏ క్వశ్చన్ అడిగిన ఆన్సర్స్ చెప్తుంది. అదే టైంలో వీళ్ళు దీన్ని ఎలా వాడచ్చు అంటే ఒక ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీగా వాడుకోవచ్చు అనమాట. ఇంటరాక్టివ్ డిజిటల్ లైబ్రరీ అంటే ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చేసి ఒక ఫిజిక్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు పిల్లలకి, అలానే ఒక తెలుగు టీచర్ వచ్చేసి ఇంగ్లీష్ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అనమాట. అదే ఈ ఐరిస్ టీచర్, ఐరిస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటెలిజెంట్ రోబోటిక్స్ ఇంటరాక్టివ్ సిస్టమ్. ఈ ఐరిస్ టీచర్ వచ్చేసి ఏ సబ్జెక్ట్ అయినా రైమ్స్ టు రాకెట్ సైన్స్ ఏదైనా ఆన్సర్ చేస్తుంది. పిల్లలకి అలానే షేక్ హ్యాండ్ ఇవ్వడం, బాడీ మూవ్మెంట్స్ చేయడం అన్నీ చూపిస్తుంది కూడా. దీంతో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇది ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ మాట్లాడుతుంది. ఫ్యూచర్లో వచ్చేసేసి నెక్స్ట్ 20 more లాంగ్వేజ్ యాడ్ చేస్తున్నారు అనమాట ఫ్యూచర్లో. దానివల్ల ఏంటంటే అప్పుడు తెలుగులో కూడా మిగతా లాంగ్వేజ్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంకా దీంట్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే పిల్లలకి ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు టీచర్, వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చూపిస్తే అది కరెక్టా కాదనేది కూడా చెప్పే దానికి నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందన్నమాట. అది నెక్స్ట్ వెర్షన్స్లో అవి వస్తాయి. దీనికి సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ఐరిస్ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా ఉదాహరణలతో చక్కగా సమాధానాలిచ్చింది. విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు, కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాచర్యాలకు లోనవుతున్నారు. నా పేరు రిత్విక్. నేను నెక్స్ట్ జెన్లో చదువుకుంటున్నా. నా క్లాస్ 5th standard. రీసెంట్గా కొత్త ఐరిస్ టీచర్ వచ్చింది. నాకు చాలా నచ్చింది. ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను అది బాగా చెప్తుంది. నా పేరు వైశార్ది. నేను నెక్స్ట్ జెన్లో 5th class చదువుతున్నాను. మా స్కూల్కి కొత్తగా హ్యూమనాయిడ్ రోబోట్ అనేది వచ్చింది. నేను ఏ క్వశ్చన్ అడిగినా భలే ఆన్సర్ చెప్పేస్తుంది. నాకు చాలా నచ్చింది అది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టులను బోధిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతుంది. దీనిని తెలుగుతో సహా 20కి పైగా భాషలకు విస్తరించాలని యోచిస్తున్నారు. క్విజ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో ఆనందంగా ఉండటంతో పాటు విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఐరిస్లను ప్రవేశపెట్టడం వల్ల ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించడమే కాకుండా
సంక్లిష్టమైన బోధనా పనులపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. విన్నారుగా ఐరిస్ రోబో టీచర్ చెప్తున్నటువంటి పాఠాలను. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు అడిగేటువంటి ఏ ప్రశ్నకైనా టకటక సమాధానాలు చెప్తున్నటువంటి తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా తీసుకొచ్చినటువంటి ఈ రోబో పిల్లల్లో చదువుకోవాలన్నటువంటి ఉత్సాహాన్ని పెంపొందించడమే కాకుండా వాళ్ళలో ఆనందాన్ని సైతం కలిగిస్తోంది. ప్రజలు శివనాగులతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. వర్షాకాలం వచ్చేసింది, కానీ వర్షాలు మాత్రం మొహం చాటేశాయి. కోటి ఆశలతో వ్యవసాయం మొదలుపెట్టిన రైతన్నలు నిరాశలో కూరుకుపోతున్నారు. ఎప్పుడెప్పుడు వరుణుడు కరుణిస్తాడా అని ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. కప్పల పెళ్లిళ్ళు, కాముడి ఆటలతో వరుణుడి కరుణ కోసం వేడుకుంటున్నారు. వర్షాకాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో వానలు బాగా పడుతున్నాయి. కానీ కొన్ని చోట్ల తొలకరి చినుకులు తప్ప మళ్లీ వరుణుడి జాడలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు వాడిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే తమకు నష్టాలు తప్పవని అంటున్నారు. వర్షాలు కురవకపోతే ప్రజలు కప్పలకు పెళ్లిళ్లు చేసిన సంఘటనలను చూశాం. అలా చేయడం ద్వారా వరుణుడు కరుణించి వానలు బాగా పడతాయని నమ్ముతారు. అయితే తాజాగా యాదాద్రి జిల్లాలో వర్షాల కోసం కొందరు మహిళలు పాట పాడి ఆటలు ఆడుతున్నారు. తమను నష్టాల పాలు చేయొద్దంటూ వరుణుడి కరుణ కోసం కాముడు బతుకమ్మ ఆడుతున్నారు. కూరెల్ల సర్వేపల్లి గ్రామంలో ఈ తరహా బతుకమ్మ ఆడుతూ వరుణుడి కోసం వేడుకుంటున్నారు మహిళలు. బోనాలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి దాని చుట్టూ బతుకమ్మ ఆడారు. పత్తి గంజలను నాటామని వర్షాలు పడక అవి ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షం రాక కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నామని వాపోతున్నారు. వర్షాలు పడితేనే రైతు బాగుంటాడని, కూలీలకు కూడా పని దొరికి సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. పోసిన నార్లు ఎండిపోతున్నాయి, నార్లు ముదిరిపోతున్నాయి. నార్లు ముదిరిపోయి నీళ్లు లేక పొలాలు దున్నక మాకు పండ్లు లేక చాలా బాధపడుతున్నాం. పత్తి పెడితే పత్తి మొలకలు మొలవలేదు, పత్తి చేను ఆరిపోతుంది. వర్షాలు లేక చాలా కష్టపడుతున్నాం. ఆనవడాలని వానదేవుని ప్రార్థిస్తున్నాం. అందుకే సూటు కాముడేస్తున్నాం. గవర్నమెంట్ కూడా మాకేమన్నా వాదుకుంటే చాలా మంచిదని కోరుతున్నాం. యాదాద్రి జిల్లాలో వానల పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి, వరదలు సంభవిస్తున్నాయి. దాంతో పలువురు రైతులు పంట నష్టపోతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో నగరంలోని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలుతున్నాయి. గాలి వాన బీభత్సానికి ఆస్తి నష్టం సంభవిస్తోంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే తెలంగాణలోని యాదాద్రి జిల్లా కూరెల్ల, సర్వేపల్లిలో మాత్రం వరుణుడి కరుణ లేదని వినూత్నంగా మహిళా రైతులు ఇలా బోనాలు తీశారు. వాన ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. సమాజంలో మనకు తెలిసినా తెలియకపోయినా కొన్ని కట్టుబాట్ల మధ్య జీవిస్తున్నాం. ముఖ్యంగా ఆడ మగ అనే వ్యత్యాసం కొన్ని చోట్ల సమాజంలో అవసరానికి మించి కనిపిస్తూ ఉంటుంది. వాటన్నిటికీ చెక్ పెట్టారు ఓ మహిళ. ఆటో డ్రైవర్ అంటే మగవారే గుర్తుకు వచ్చి ఈ రోజుల్లో మహిళే 3 చక్రాల ఆటోని పరుగులు పెట్టిస్తున్నారు. మగాళ్లకు ధీటుగా విమర్శలను పట్టించుకోకుండా స్టీరింగ్ పట్టి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా మహిళ, ఆమె కథ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. నువ్వేంటి ఆటో తోలుతున్నావు, నువ్వు మీ ఆయన నీ కష్టానికి ఎదురు చూస్తున్నాడా, ఆడపిల్ల ఇండు నువ్వు ఎందుకు ఇలా పని చేస్తున్నావు అని. లక్ష్యం, ప్రతిభ ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అనడానికి ఒక నిదర్శనం ఒక మహిళ. నిజంగా ఇప్పుడు కూర్చున్న ఆటోలో ఒక మహిళ అన్ని చోట్ల స్కూల్స్లో పిల్లల్ని డ్రాప్ చేస్తూ నిజంగా తన జీవన ఉపాధి దీని మీదే గడుపుతుంది. అసలు ఈ మహిళ ఎవరు, నిజంగా ఏ ప్రాంతంలో ఉంది, ఈ మహిళ ఆటో తోలడం ఏంటి, వాట్స్ ది స్టోరీ? రోజు రోజుకు నిత్యావసర సరుకుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తే పూట గడవడమే కష్టంగా ఉంది. ఇక పిల్లల చదువులు, తల్లిదండ్రుల అనారోగ్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది మధ్యతరగతి కుటుంబాలు. కొంతమందికి అన్నదమ్ములు, తండ్రి సహాయం అందిస్తే
మరికొంతమందికి భార్యాభర్తకు తోడుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన సరస్వతి పిల్లల భవిష్యత్తు, భర్త ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది. మహిళలు ఇంటికి పరిమితమనే స్థాయి నుంచి మగవారితో సమానంగా ఆటో నడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన సరస్వతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో భర్తకు తోడుగా ఆటో వృత్తిలోనే రాణించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భర్త అంగీకారంతో ఆటో నేర్చుకుని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తింది సరస్వతి. తాను ఎంచుకున్న ఆటో డ్రైవర్ వృత్తిలో అనేక అవమానాలు ఎదురైనా సరే తన పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ లెక్క చేయకుండా ముందుకు సాగుతుంది సరస్వతి. ఆటో ఇంట్రెస్ట్ మామూలు పక్కన కూర్చొని నేర్చుకున్నారు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆవిడ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని నేను తోలుతానన్నారు. సరే సొంత ఇంట్రెస్ట్ ఉంది కదా తోలుతానంటే సహకరించాను నేను. అలాగే మా లోకల్లో ఉన్న ఆటో డ్రైవర్లు సహకరించారు. బయటకు వెళ్తానంటే వేరే పని చూసుకుంటానండి. వేరే పని అయితే ఒకరి కిందకి వెళ్ళి చేయాలి, మళ్ళీ కుదరదు, ఇదైతే మన ఇష్టసారి మనం చేసుకోవచ్చు అని చెప్పాను. సరే అన్నారు. అలాగా ప్రోత్సహించి వెనకాల పంపాను. అలాగే ఊళ్ళో కూడా మా బెదరు అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత లాటరీ కప్ వాళ్ళు సపోర్ట్ చేసి ఎదురుగా సహకరించుకుంటా ఆవిడ సీనియర్టీ నేర్పాను. చాలా ఎక్కువ రోజులు ఒక సంవత్సరం సీనియర్టీ వచ్చేదాకా పిల్లలకి కానీ సొంతంగా కానీ ఆటో ఇవ్వలేదు. ఆవిడ సీనియర్టీ వచ్చాకే ఆటో ఇచ్చాను. ఆర్థికంగా నన్ను నా ఒక్కటి సంపాదన సరిపోక మా స్కూల్కి పిల్లలకి చదువులకి వాటికి ఇంట్లో పోషణగా చాలక ఇంటి అద్దెలకి చాలక ఆవిడ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ లోకల్లో ఆటో వాళ్ళందరూ సహకరించి ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళే కొద్దిగా సపోర్ట్ చేసి వెనకాల అందరూ సోదరభావంతో ముందు తీసుకెళ్తున్నారండి. ఉదయం ఇంటి పనులు చక్కపెట్టుకుని ఆటో తీసుకుని రోడ్డెక్కుతుంది. ముందుగా కొందరు స్కూల్ పిల్లల్ని తమ ఇంటి వద్ద ఎక్కించుకుని స్కూల్ వద్ద డ్రాప్ చేస్తోంది. అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో నడుపుతూ ఉంటుంది. సాయంత్రం కాగానే స్కూల్ పిల్లలను మళ్లీ వారి ఇంటి వద్ద డ్రాప్ చేస్తుంది. అయితే మధ్యాహ్నం ఆటో సర్వీస్ నడపటం తనకెంతో తృప్తినిస్తుందని సరస్వతి చెప్తుంది. సమాజం నుంచి అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని సరస్వతి పక్కన పెట్టలేదు. తోటి డ్రైవర్స్తో కలిసి మెలిసి ముందుకు సాగుతుంది. నాకు పెళ్ళైన తర్వాత నాకు మా ఆయనగారు ఆటో తోలుతుంటే అనిపించిందండి, నాకు ఆటో నేర్పించండి, నేను ఆటో తోలుతాను అని అప్పుడు క్యాజువల్గా అడిగానండి. నేను అడిగిన నా ఇష్టాన్ని గౌరవించి ఆయన 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఆయన అంతటికి ఆయనే డ్రైవింగ్ నేర్చుకుంటాను అన్నావు కదమ్మాయి, నేర్చుకుంటానంటే చెప్పు నేర్పిస్తా అన్నారు. నేను ఇంటర్ చదివానండి. స్కూల్ కాడికి వెళ్ళి అడిగాను, సార్ ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అంటే, ఏం చదివావమ్మా అన్నారు. నేను ఇంటర్ చదివానండి అంటే, ఇంటర్కి ఏం తీసుకుంటున్నారమ్మా, దేనికి తీసుకోవట్లేదు కదా అన్నారు. తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి, అక్కడ కూడా అలాగే అన్నారు. ఇంకా నాకు అవకాశం ఉన్నది పొలం పనులు లేకుంటే ఏదన్నా షాపులండి. ఆ షాపులకి వెళ్తే నాకు 2 పిల్లలండి, బాబు 7th, చిన్న బాబు ఏమో LKG అండి. నేను ఎటు వెళ్ళినా కానీ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత బయటికి వెళ్ళాలండి. వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంటి దగ్గర ఉండాలి. నేను ఏ పనికి వెళ్ళినా అలాగే ఉండాలని మా వారు కండిషన్ పెట్టారు. నువ్వు అలా వెళ్ళాలి అని అంటే నువ్వు ఎంచుకున్న ఫీల్డే నీకు కరెక్ట్. నువ్వు ఒకరి చేతిలోకి వెళ్ళి లేకుంటే ఒకరి కిందకి వెళ్ళి వాళ్ళతో నువ్వు అవి ఇవే పనులని చెప్పించుకోక్కర్లేదు. నీ పని నువ్వు చేసుకోగలిగితే వాళ్ళని పంపించుకుని నువ్వేమన్నా తోలుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని నేను నమ్మకం నీకుంటే నువ్వు ఆటో తోలుకు, లేకుంటే ఇంటి దగ్గర ఉండు. అంతేగాని నువ్వు ఎవరి కిందకి వెళ్ళవసరం లేదు. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగిన ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు వేరే పనికి వెళ్ళవసరం లేదని మా ఆయనగారు సపోర్ట్ ఇచ్చారండి. నేను మా ఆయనగారికి ఎంతో కొంత నేను సపోర్ట్ ఇస్తే ఇద్దరినీ కలిపి కాన్వెంట్లో చదివించి వాళ్ళకి మంచి విద్యను అందించగలం. మనం ఇప్పుడు ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదండి. సంపాదన ఇస్తే తెల్లవారుకల్లా ఉంటుందో లేదో తెలియదు, కానీ విద్యనిస్తే పిల్లలకి అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనేసి పిల్లల చదువు కోసం భర్త సహకారంతో తాను ఆటో డ్రైవర్గా రాణిస్తున్నానని, తమ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చదివించాలనే లక్ష్యంతో భర్తకు సమానంగా డ్రైవింగ్ చేస్తున్నానని సరస్వతి చెబుతున్నారు. సరస్వతి తమ పిల్లలను జాగ్రత్తగా స్కూల్కి తీసుకువస్తుందని పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. సరస్వతి నిర్ణయం పట్ల ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ కాసరా సరోజారెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. నేటి సమాజంలో కష్టపడి పనిచేయాలి అనే లక్ష్యం ఉన్నప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని తెలిపారు. ముఖ్యంగా మనం మహిళా సాధికారత అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మహిళలకి సరైన అవకాశాలు లేవండి, ప్రభుత్వం కల్పించట్లేదు, లేకపోతే ఇంకా ఎవరెవరు ఏం చేయడం లేదు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం లేదు, లేకపోతే సంఘం ఏది చేయడం లేదు అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మహిళల్లోనే ఆ శక్తి ఉంది అనే దాన్ని ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. ముఖ్యంగా మనం చేయాలి అంటే ఎన్ని పనులు ఉండొచ్చు. ఇవాళ తలుచుకుంటే అసలు ఎవరెస్ట్ పర్వతానే కాదు,
ఎక్కడికైనా ఏదైనా చేయగల సత్తా ఏంటంటే మహిళల్లో ఉంది. ఈ అమ్మాయి సరస్వతి అనే అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంది. కానీ ఎవరి కోసం ఏం చూడకుండా అమ్మాయి ఏం చేస్తుందంటే ఆటో డ్రైవింగ్ నేర్చుకొని ఆటో నడుపుతూ ఉంది. చక్కగా ఈరోజు మంచిగా అమ్మాయి డబ్బులు సంపాదించుకుంటూ ఉంది. ఎందుకంటే ప్రతి స్కూల్కు కూడా పిల్లల్ని మార్నింగ్ డ్రాప్ చేయడం, మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, అలాగే ఊర్లో కూడా అమ్మాయి ప్యాసింజర్లు ఎక్కించుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరు అవకాశం ఇచ్చారండి? ఆమెలో ఉన్న ఆ శక్తిని బయటికి తీసినట్లయితే ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు నేను ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా ఇస్తున్నా, ఇంట్లో ఉండి కూడా మనం చేయగలిగినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఆదర్శనీయం. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా మగాళ్లకు తీసిపోని విధంగా అన్ని పనులు చేసి ఔరా అనిపిస్తున్నారు. చూశారు కదా ఆటో డ్రైవర్ సరస్వతి స్టోరీ. నిజంగా తన కుటుంబ పోషణ కోసం తన భర్త అంగీకారంతో ఆటో నడుపుతూ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడ ప్రాంతంలో ఔరా అనిపిస్తుంది. ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఆవిడ లక్ష్యమే దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా తమ వృత్తిలో నైపుణ్యం తెచ్చుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, జంగారెడ్డిగూడ నుంచి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని మన దేశ యువత ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక్కడ లభించే రూపాయి కన్నా విదేశీ కరెన్సీపై మోజు పెంచుకొని పరాయి దేశాలకు పయనమవుతూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళాక కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు. అలా మోసపోయి చిత్రహింసలు అనుభవించాడు తెలంగాణకు చెందిన ఓ యువకుడు. తనని భారతదేశానికి తీసుకురమ్మని సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ వీడియో వైరల్ అవడంతో ఎట్టకేలకు అతడు సొంత ఊరుకు చేరుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎలా మోసపోయాడు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు తెలుసుకుందాం రండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణ వాసి మున్సిఫ్ ప్రకాష్కు ఆ చెర నుంచి విముక్తి లభించింది. అక్కడ 45 రోజుల పాటు నరకం అనుభవించిన అతడు తిరిగి తన స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి సురక్షితంగా తిరిగి వచ్చాడు. గంధంపల్లికి చెందిన మున్సిఫ్ రాజు, విజయ దంపతులకు ప్రశాంత్, ప్రకాష్ సంతానం. వీరిలో ప్రకాష్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అవివాహితుడైన ప్రకాష్ జీవనోపాధి కోసం 6 నెలల కిందట హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నించగా కాంబోడియా దేశంలోని ఫ్నోమ్ పెన్ సిటీకి పంపించారు. ఏజెన్సీ వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం అని చెప్పి పంపగా అక్కడి వారు అతడితో సైబర్ నేరాలు చేయించేందుకు ప్రయత్నించారు. అయితే వారు చెప్పిన పని చేసేందుకు ప్రకాష్ ఒప్పుకోలేదు. దీంతో కంపెనీ వాళ్లు అతడిని వేధింపులకు గురిచేశారు. అతడికి మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో అతడు వాట్సాప్ కాల్ ద్వారా తన దుస్థితి గురించి అన్న ప్రశాంత్కు తెలియజేశాడు. తనను గదిలో బంధించి ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ వీడియో కాల్లో విలపించాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్పందించిన మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ప్రకాష్ను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాకు ప్రాణం మీద ఎంత తీపుతుంది కూడా ఇంత మద్దెక్కినా కూడా నాకు ఎట్లా బతకాలనిపిస్తుంది. బతకాలి, దేశానికి పోవాలని ఒక ఆశ ఉందన్న. ఏదో ఒక రకంగా నన్ను ఏమో చేస్తురన్న వీళ్ళు నన్ను కొడుతురు, ఏమో చేతురు, నాకు అర్థం కావట్లే. నాకు నా కొడుకులు ఫోన్లు ఎందుకు ఇచ్చారు అర్థం కావట్లేదు. ఫోన్ లేకపోయినా నేను చంపేసిన బాగుండు. దీనివల్ల మా చెల్లె అదొకటి బాధపడుతుంది. నా గురించి బాధపడిన ఇద్దరు అంటే ఒకరు మా అమ్మ, రెండు మా చెల్లె. మా అమ్మ ఎవరో కాదు, అన్నపూర్ణ ఆంటీ. నాకు ఎన్నిసార్లు దాకా అమ్మడంటే సహాయపడ్డది. నన్ను ఎంతో కొడుతుందంటే అది కొడుతురు, నాతో కావట్లే. నా బతుకులో ఇంత దౌర్భాగ్యమే బతుకుతా అనుకోలే. ఇంత దౌర్భాగ్యం అంటే
నవ్వు కావట్లే, ఏం బతికిపోయాము. తిండి పెట్టరు, అన్నం ఉండదు. మరోవైపు మానుకోట మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా కాంబోడియాలో తనకు తెలిసిన వారికి ఈ విషయాన్ని తెలియపరిచి ప్రకాష్కు సహాయం అందించాలని కోరారు. వీరందరి ప్రయత్నాలకు తోడు అక్కడున్న భారత ఎంబసీ అధికారుల ద్వారా న్యాయ పోరాటం చేసిన ప్రకాష్ ఎటకేలకు తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాడు. శనివారం ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్కు, అక్కడి నుంచి స్వస్థలం గంధంపల్లికి చేరుకున్నాడు. 45 రోజుల అనంతరం ప్రకాష్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంబోడియాలో తనతో పాటు మరో 9 మంది కూడా చిత్రహింసలకు గురయ్యారని, వారు కూడా తనతో పాటే తిరిగొచ్చారని ప్రకాష్ తెలిపాడు. తాము స్వదేశానికి వస్తామని అనుకోలేదని, తమను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు, అక్కడి ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు ప్రకాష్. మ్యామ్, నా పేరు మున్సీ ప్రకాష్. నేను గంధంపల్లి గ్రామం, బయ్యారం మండలం, మహబాద్ జిల్లాకి చెందిన వ్యక్తిని. నాకు మీరు సోషల్ మీడియా ద్వారా చూసి మాలోత్ కవిత గారు మీరు చాలా మంచిగా మాకు రెస్పాండ్ ఇచ్చారు మ్యామ్. మీ హెల్ప్ ద్వారా ముఖ్యంగా ఈ మేడం, మీరు మాలోత్ కవిత గారు, మీరు లేకపోతే మా కంబోడియా నుంచి రావడానికి ఇంకొక 35 రోజులు 40 రోజులు అయ్యేది. అక్కడ మేము చాలా చిత్రహింసల పరిస్థితిలో ఉన్నాం. అక్కడ మీ స్నేహితుడు కిరణ్ రెడ్డి గారు మాకు చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళు వచ్చి పనిచేసి అక్కడ కలిశారు. ఇమిగ్రేషన్ వాళ్ళని కలిసి ఈ పనిని కొంచెం వేగవంతం చేసి మమ్మల్ని ఇండియా రావడానికి పంపించారు. మేము తొందరగా ఇండియాకి రావడానికి తోడ్పడ్డాము. మేము ఇండియాకి వచ్చేసాము. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము. మేము చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఒక్కరికి కాదు, మీరు 9 మందికి హెల్ప్ చేశారు. 9 మంది మేము కంబోడియా నుంచి ఇండియాకి వచ్చాం. ఇప్పుడు అందరూ ఢిల్లీలోకి వచ్చాం. ఢిల్లీలో చూసారంటే 9 మంది డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళం, బట్ అందరికీ హెల్ప్ దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా మ్యామ్ మీరు ఈ హెల్ప్ అనేది మీరు ముందుకు వచ్చేయకపోతే నా లైఫ్ ఇంకా ఇండియాకి వస్తున్నాం రా అనేది చాలా కఠిన పరిస్థితి ఉండేది. చాలా మంచిగా మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మ్యామ్ మేము మా ప్రాణాల చివరికి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మీ లాస్ట్ వరకు మేము ఒక సైనికులాగా మీకు ఖచ్చితంగా, ఒక బ్రదర్ లాగా మీకు ఖచ్చితంగా మీ పార్టీ వెనక మేము ఖచ్చితంగా ఉంటాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మాకు హెల్ప్ చేశారు. మీరు ఎవరో తెలియకుండా పోయినా కానీ మీ నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు మీకు తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా మీరు మమ్మల్ని తొందరగా స్పందించి మాకు అధికారులతో మాట్లాడి మమ్మల్ని ఇండియాకి రావడానికి చాలా సహాయపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది వాళ్ళ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు కీప్ వాచింగ్ ABN.